వీడియో వచ్చేసి మొదటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, ఎక్కడ చేసుకున్నాను అని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐషు ఛానల్. శ్రావణ మాసం మొదటి శుక్రవారం అవ్వడంతో మా కాలనీలోని టెంపుల్లో ఆడవాళ్ళందరం కలిసి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాము. పూజ టైమింగ్స్ వచ్చేసి అయితే మార్నింగ్ 9కి అన్నారు, కానీ మేము ముందుగానే వెళ్ళి ప్లేట్ చూసుకొని అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాము. ముందుగా ఒక క్లాత్ వేసేసుకొని క్లాత్ పైన ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని బియ్యం పోసుకొని పెట్టుకున్నాము. తర్వాత పసుపు గౌరమ్మను అయితే రెడీ చేసుకున్నాము. అలాగే మంగళార్తులు కూడా రెడీ చేసుకున్నాము. కలశానికైతే అన్నీ పెట్టుకొని రెడీ చేసుకున్నాము. అందులో వాటర్ మాత్రం పంతులు గారు తను చెప్పినప్పుడైతే మంత్రాలు చదివినప్పుడైతే వేసుకోవాలన్నారు. పూజ స్టార్ట్ అయినప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను. తర్వాత కొద్దిసేపటి తర్వాత మధ్యలో టైం దొరకడంతో నేనైతే ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేశాను. పంచామృతప్రాంతం శుద్ధజలప్రాంతం శుద్ధజలే పంచామృతప్రాంతం నారికేళప్రాంతం శుద్ధజలే సమయామి. ఇప్పుడు అమ్మవారికి వస్త్రాలు పెట్టండి. వస్త్రార్థం నిజ వస్త్రాలు కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి బయట రాలి మీకు మంచి వచ్చే కూడా పెట్టుకోవచ్చు. వస్త్రయుగ్మం జాకెట్ ఉంటాయి కదా, వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో చేసి పెట్టండి. నిజ వస్త్రాలతో కూడా పెట్టుకోవచ్చు. మీ అవసరాన్ని రక్షితులు వేయండి. వాటి వస్త్రాలు తెచ్చుకున్న వాళ్ళు వస్త్రాలు పెట్టి దానికి రక్షితులు వేయండి. తర్వాత యజ్ఞోపవీతం వేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేయం పురస్తా ఆయుష్యమగ్యం ప్రజమంజుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజ. ఇప్పుడు కలశ పైన దండలు వేయండి. ముందే ఇన్స్పిరేషన్ ప్రజానికి సందర్భం ఉంటుంది. స్నానం చేయకముందు దండ వేసుకుని రెడీ అవుతారమ్మా మీరు ఎవరన్నా మేకప్ అవుతారా? కావాలి కదా, ఇప్పుడు వేయాలి. యోపాం పుష్పం వే కనీసం పట్టుకోండి ఫోటో కోసం. యోపాం పుష్పం వేవ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. పుష్పహారం సమర్పయామి. ఆభరణాలు ఎవరు తెస్తే బంగారము తెచ్చితే వేయండి. తర్వాత కొంచెం బంగారం మామూలుగా రూపు కోరుకుంటారు కదా, సరే అక్షింతలు వేయండి. వధువుతో అలంకారాలు కాదు, ఆభరణాలు అలంకారం ఆభరణాలు వేయాలి. అక్షింతలు వేయండి. పద్మే శ్రీరాం పద్మవర్ణాం తామిలోపైశ్యం చంద్రాం ప్రభాసాం విశదాంగలంతీం శ్రియం లౌకే దేవజస్తాం ఆభరణార్థం సర్వాభరణార్థం అక్షరాం సమర్పయామి. ఇప్పుడు పసుపు కుంకుమ గంధం పుష్పం తీసుకోండి. ఇక్కడ చూడండి, పుష్పం తీసుకోండి. గంధంలో అద్దండి, తర్వాత పసుపులో అద్దండి, తర్వాత కుంకుమలో అద్దండి. ఆ ఒక్క పుష్పం అమ్మవారి దగ్గర పెట్టండి. శ్రీయే మే భజతు అలక్ష్మీయే మే నశ్యతు మనదక్క నమాకో నింబాచ సత్యమహీమహి పశూనాం లోపమన్నమై శ్రీయే శతాం యశః. అలంకరణార్థం దేహాలంకరణార్థం ముఖాలంకరణార్థం దివ్యశ్రీ దండ దివ్యశ్రీ కుంకుమ దివ్యశ్రీ హరిద్రాన్ సమర్పయామి. అమ్మవారి యొక్క అంగపూజ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు. దేవతలకు ఎప్పుడు పూజ చేసినా కూడా పాదాల దగ్గరికి మొదలు పెట్టుకోవాలి పూజ. అంటే మనం రాక్షసులు పూజ చేస్తామని కాదు, దేవతలు పూజ చేసేది పాదాల దగ్గర నుంచి. ఎప్పుడైనా పాదాన్ని వేయాలి. అక్షతలు కానీ ఆచమనం కానీ ఏదైనా వేసి అప్పుడు శిరస్సు వెళ్ళాలి. అభిషేకాలు చేసి లేదంటే అప్పుడే పాదాల దగ్గర వేసుకుంటూ అక్షతలు కానీ పుష్పాలు కానీ వేరు వేదైంది. ఓం చిత్తాయ మహా పాదవ పూజయామి.
ఓం చపలాయ నమః జానకీ పూజయామి ఓం పీతాంబరధరాయ నమః ఊరు పూజయామి మా మీరు కూడా కుంకుమ వేసుకోండి ఓం చంచలాయ నమః పాదవ పూజయామి ఓం జపలాయ నమః జానకీ పూజయామి ఓం పీతాంబరధరాయ నమః ఊరు పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయ నమః నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి ఓం కంపుకంఠే నమః కంఠం పూజయామి ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి ఓం శ్రీయే నమః ఓస్తౌ పూజయామి ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి ఓం కమలాలయాయ నమః శిర పూజయామి శ్రీ వరలక్ష్మీదేవి నమః సర్వాంగాని పూజయామి ఒక తమలపాకు ముందు పెట్టుకోండి కలిసి ముందుగా పెట్టుకోండి పూకలతో పూజ చేసుకోండి ఆ కుంకుమ తర్వాత మీరు అలంకరించుకోవచ్చు నిత్యానికి మీరు అలాగే కుంకుమతో చేస్తున్నారమ్మా కలశం ముందు తమలపాకు పెట్టుకోండి ఉత్తరంగా కానీ తూర్పుగా కానీ దాంట్లో కుంకుమ వేస్తుండండి అష్టోత్తర శతనామావళి 108 నామాలు అమ్మవారి నామాలు కుంకుమ ధారంగా వేయాలి ధారగా పడుతూ నీళ్ళ పడుతున్నట్టు ఉండాలి ఏమ్మా ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహారాజ్ఞే నమః ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః ఓం శ్రీమన్నారాయణ ప్రీతాయ నమః ఓం స్నిగ్ధాయ నమః ఓం శ్రీమత్యే నమః ఓం శ్రీపతి ప్రియాయ నమః ఓం క్షీరసాగర సంభూతాయ నమః ఓం నారాయణ హృదయాలయాయ నమః ఓం ఐరావణాది సంపూజ్యాయ నమః ఓం దిగ్గజావాం సహోదర్యే నమః ఓం బుద్ధైస్తమనోద్భూతాయ నమః ఓం హస్తినాద ప్రబోధిన్యే నమః ఓం సామ్రాజ్యదాయిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం గజలక్ష్మీ స్వరూపిణ్యే నమః ఓం సువర్ణాది ప్రదాత్రే నమః ఓం సువర్ణాది స్వరూపిణ్యే నమః ఓం ధనలక్ష్మీ నమః ఓం మహోదరాయ నమః ఓం ప్రభూత ఐశ్వర్యదాయిన్యే నమః ఓం లతాపాదపరూపిణ్యే నమః ఓం నవధాన్యస్వరూపిణ్యే నమః ఓం మూలికాది మహారూపాయ నమః ఓం ధాన్యలక్ష్మీ మహాభిరాయ నమః ఓం పటురంబస్థరూపాయ నమః ఓం ధనధాన్య వివర్ధిన్యే నమః ఓం మాత్సర్య వినాశిన్యే నమః ఓం క్రోధభీతి వినాశిన్యే నమః ఓం వేదబుద్ధిహాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం వినయాదిక వర్ధిన్యే నమః ఓం వినయాది ఫలాయిన్యే నమః ఓం ధీరాయ నమః ఓం వినూతాచల శోషిన్యే నమః ఓం ధైర్యఫలాయ నమః ఓం ధైర్యలక్ష్మీ నమః ఓం ధీరత్వ గుణవర్ధిన్యే నమః ఓం పుత్రపౌత్ర ప్రదాయిన్యే నమః ఓం స్నిగ్ధాయ నమః ఓం భృత్యాదిక వివర్ధిన్యే నమః ఓం దాంపత్యదాయిన్యే నమః ఓం పూర్ణాయ నమః ఓం పతిపత్ని సుధాకుమారాయ నమః ఓం బహుబాంధవ్యదాయిన్యే నమః ఓం సంతానలక్ష్మీ స్వరూపాయ నమః ఓం మనోవికారనందాయ నమః ఓం బుద్ధిరేకాగ్రదాయిన్యే నమః ఓం విద్యాకౌశలసంధాత్రే నమః ఓం నానావిజ్ఞానవర్ధిన్యే నమః ఓం బుద్ధిశుద్ధిప్రదాత్రే నమః ఓం మహాదేవ్యే నమః ఓం సంపూజ్యదాత్రే నమః ఓం విద్యామంగళదాయిన్యే నమః ఓం భోగవిద్యాప్రదాత్రే నమః ఓం యోగవిద్యాప్రదాయిన్యే నమః ఓం పరిరంతరసమారాధ్యాయ నమః ఓం జ్ఞానవిద్యాప్రదాయిన్యే నమః ఓం విద్యాలక్ష్మీ నమః ఓం విద్యాగౌరవదాయిన్యే నమః ఓం విద్యానామకృత్యై శుభాయ నమః ఓం సౌభాగ్యదాయిన్యే నమః ఓం భాగ్యభోగవిధాయిన్యే నమః ఓం ప్రసన్నాయ నమః ఓం పరమాయ నమః ఓం ఆరాధ్యాయ నమః ఓం సౌశీల్యగుణవర్ధిన్యే నమః ఓం వరసంతానప్రదాయిన్యే నమః ఓం పుణ్యాయ నమః ఓం సంతానవరదాయిన్యే నమః ఓం జగద్గుణంబిన్యే నమః ఓం ఆదిలక్ష్మీ నమః ఓం వరసౌభాగ్యదాయిన్యే నమః ఓం వరలక్ష్మీ నమః ఓం భక్తరక్షణతత్పరాయ నమః ఓం సర్వశక్తి స్వరూపాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయిన్యే నమః ఓం సర్వైశ్వర్యే నమః ఓం సర్వభూజ్యాయ నమః ఓం సర్వలోకప్రపూజితాయ నమః ఓం దాక్షిణ్యపరవశాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం కృపాపూర్ణాయ నమః ఓం దయానిధయే నమః ఓం సర్వలోకమహత్యాయ నమః ఓం సర్వ
सर्वलोकेश्वरेश्वर्ये नमः ओम सर्वौन्नत्य प्रदायिने नमः ओम श्रिये नमः ओम सर्वत्र विजयङ्करे नमः ओम सर्वश्रिये नमः ओम विजयलक्ष्मी नमः ओम शुभभाय नमः ओम सर्वलक्ष्मी नमः ओम अष्टलक्ष्मी स्वरूपाय नमः ओम सर्वदिक्पालपूजिताय नमः ओम दारिद्र्यदुःखहन्त्रै नमः ओम सम्पदां समृद्ध्यै नमः ओम अष्टलक्ष्मी समाहाराय नमः ओम भक्तानुग्रहकारिण्ये नमः ओम पद्मालय नमः ओम पादपद्माय नमः ओम करपद्माय नमः ओम मुखाम्बुजाय नमः ओम पद्मेक्षणाय नमः ओम पद्मगन्धाय नमः ओम पद्मनाभहृदयेश्वर्ये नमः ओम पद्मासनजनन्ये नमः ओम हृदयाम्बुजविकासिन्ये नमः ओम श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणि महालक्ष्मी देवताभ्यो नानाविधपत्रपुष्पार्थं कुङ्कुमानि पूजयामि। మీ దగ్గర ఉన్న తోరం తమలపాకు కట్టినటువంటి దారం ఆ కలశ దగ్గర పెట్టండి. దాని మీద పసుపు కుంకుమ గంధం ఉన్నటువంటి పుష్పాన్ని పెట్టండి. పసుపు కుంకుమ గంధం ఉన్న పుష్పాన్ని పెట్టండి. అక్షింతలు పట్టుకోండి కుడి చేతులు, ఎడ చేయి పైన వేయండి. सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी च प्रसन्न भव सर्वदा पराङ्कुशमुपाशमभैर्यमुद्रां करैर्वहन्ति कमलासनस्थां बालार्ककोटिप्रतिभां नेत्रां भजेऽहमम्बां सर्वजगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते सप्तमिवचनमहा पुनन्तो यत्र धीरा मनसा वाचनकृतात्र सखाः यस्सख्यानि जानैते भद्रैषां लक्ष्मीर्नेताधिवाची అత్వరం మీద వేయండి. అగరత్తులు తీసుకొని అగరత్తులు వెలిగించే ఏర్పాటు చేయండి. బయట పెట్టాలి. నేనైతే సైడ్కి ప్రసాదం బాక్సెస్ ఉంటే అక్కడ ఫోన్ అయితే పెట్టాను. ఇప్పుడు నైవేద్యం టైం అవడంతో ప్రసాదం బాక్సులు తీయడంతో నేనైతే వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్, అలాగే ప్లేట్లో ఉన్న బియ్యం అయితే అందరం అన్నీ పంతులు గారికి అయితే ఇచ్చేసాము. శ్రావణ మొదటి శుక్రవారం ఇంత బాగా పూజ చేసుకుంటానైతే నేనైతే అస్సలు అనుకోలేదు. పూజ పూర్తయిన తర్వాత పంతులు గారికి అందరం కలిసి దక్షిణ తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఆడవాళ్ళందరం కలిసి వాయనాలు అయితే తీసుకున్నాము. నేను పూజ చేసుకున్న టైం వదిలేసి మిగతా టైంలోనే వీడియో తీయడంతో మీకైతే కొంతవరకే చూపించగలుగుతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.